ముస్తాబాద్ మండలం చీకోట గ్రామంలో వడ్డెర కాలనీలో త్రాగునీరు కోసం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయని 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు తెలుపగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా కలుషిత నీళ్లను అందజేస్తున్నారని వాపోయారు. అలాగే కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ తో నీరు వృధా పోతున్న సంబంధిత అధికారులకు స్థానిక పాలకులకు పట్టింపు లేదని కాలనీ ప్రజలు ఆరోపించారు. వేసవి కాలం సమీపిస్తున్నందున భగీరథ నీరు రాకపోతే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే లీకేజ్ ని అరికట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను కోరారు. నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టిర్రు. అవి అంతా పాడబడ్డ బయల నీళ్లు చెత్త కసిరే వచ్చింది. మా చీకోడు గ్రామం ఒడ్రగాల నుంచి మా ఒడ్రగాల నివాసులం మేము. మాకు సరిగా మిషన్ బారీలు లేవు. మళ్ళీ జీపీ నుంచి నీళ్ళు సరిగా రావు. 10 బిందెలు నీళ్ళు వచ్చుతూనే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది. జీపీ మోటార్ కుకం మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మేము ఒడ్రకాలన వాళ్ళని చేసుకోవాలి. జీపీ నుంచి రారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు. వాళ్ళు ఏం గిట్లని చేస్తారు, నీళ్ళు వస్తలేవు అని అడిగితే తెల్లారి మరణాలు నీళ్ళు ఇవ్వాలి, తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. నీళ్ళు ఇవ్వమంటే మొత్తం నీళ్ళు ఏమంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు మంచిగా లేవు. గిట్లేంది అంటే ఆడవాళ్ళని గిట్లా అని ప్రశ్నిస్తున్నాం అంతే. మాకు జీపీ నుంచి ఏ పని లేదు. జీపీ నుంచి మాకు ఏ పనులు చేస్తలేరు. ఈ సర్పంచ్ నివాసాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు అంతే. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే. మరి మా ఒడ్రి కాలనీ చీకోట గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే. దీని చర్య తీసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని మా ఒడ్రి కాలనీ గుర్తించి మాకు వెంటనే నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు ఇట్లా పోయినాక నీళ్ళు చెప్తలేవు. ఇళ్ళల్లో ఇబ్బంది అవుతుంది. చెప్తే పట్టించుకుంటారు. ఆ గడ్డవాళ్ళు మొత్తం పోయినాయి. నీళ్ళు ఏమన్నా గవి తెచ్చిపెట్టారు. ఎట్లా పరిస్థితి మొత్తం కేర్ అయినప్పుడు మొత్తం దిగింది. మేము పిడి చేసుకున్నాం. ఇప్పుడు అవి చెప్పుకుంటే నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఆ నీళ్ళు కూడా కరెక్ట్ నీళ్ళకి వచ్చలేదు. ఇట్లే ఉంటే ఎట్లా? ఇప్పుడు ఎండాకాలం వచ్చేది. మేము పనులకు పోతాం. వచ్చేవరకాల పొరాలు ఇంటికాడ నీళ్ళు ఎవరు నెడుతారు. చెప్తే పట్టించుకుంటలేరు. నరేసి పోయేస్తేనేమో ఇడతామంటే ఇడుచులేదు. ఈ గెడవలు అన్ని ఖరాబ్ అయినాయి. మేము ఇవి కూడా అబ్బర్ పిడి చేసినాం. అవి కూడా అవన్నీ చేసినాం.